ఆచి చికెన్ మసాలా. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఢిల్లీకి కప్పం కట్టే పనిలో రేవంత్ సర్కార్ నిమగ్నమైందన్నారు. తెలంగాణపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన పట్ల విసిగి కుటుంబ పాలన, వారి యొక్క అవినీతి, వారి అహంకారమైనటువంటి పాలనకు మార్పు కోరుకున్న ప్రజల్లో విధిలేని పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ లాభపడింది. వాస్తవంగా కాంగ్రెస్ గెలుపు కాదది. అంతకుముందు ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచినటువంటి పార్టీ ఒక బీజేపీ మాత్రమే. అది ఉప ఎన్నికలు కానీ, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి. అందుకని ఈరోజు తెలంగాణ వైపు జాతీయ పార్టీ ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చడానికి మోదీ తరహా పాలన ఈ రాష్ట్రంలో కావాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ గెలిపిస్తే పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డట్టుగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎన్నికల ముందు ఇచ్చినట్టు అన్ని హామీలు, గ్యారెంటీలు, హామీలు మొత్తం వాటిని అటకెక్కించి ఢిల్లీకి కప్పం కట్టడంలోనే పూర్తిగా ఆయన నిమగ్నం కావడం.